చెప్పు, ఏదో చెప్పాలన్నావుగా. అదా, అది ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే. ఇది ఒకటి ఫోన్లో చెప్పేసావు కదా, వేరేదేదో ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలన్నా. నాకు ఎదురు రావాలంటేనే భయపడతారు, అట్లాంటిది నన్ను ఎదిరిస్తా. ఎప్పుడు నా మనుషులే పంపిస్తుంటా, కానీ ఇప్పుడు సత్య సత్య అని ఊరంతా కొత్తగా వినపడతా ఉండదు. అందుకే నేను వచ్చిన. అయ్యో, తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుండవే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావురా. డాక్టర్, నిన్ను నువ్వే కాపాడలేకపోతున్నావు, ఇంకా ఊరినే కాపాడుతావు. ఈడ వినబడాల్సింది ఒకే ఒక్క పేరు, అది గురువురా. పెద్దోళ్ళు సానా గొప్పలు డాక్టర్. ఎవడి సావు ఎవడి చేతుల్లో ఉండాదో ఎవడికి తెలియదని ఊరికి నేను చెప్పినారు. నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండావు. మనిషి అన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా, నీకు ఆ రెండు లేవే. దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు? ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారప్పా? ఎవడీడు? ఈ ఊర్లో మంచి వానలు పడి 2 ఏళ్ళు అవుతుంది. నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడతదిలే. దేవుడిచ్చిన మహావరం, జనుమ 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 పయనం కదా మనందరం. వాడు ఉండారో లేడో చూడండి. అంటే గురు
వాడి విషయంలో తలదూర్చొద్దని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా, వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది. వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు. వీడు బయట కనిపిస్తే అంతే. మొత్తం వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలమ్మా. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను. ఇప్పుడు పేషెంట్గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ గురు అన్న పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ తెలియని వాళ్ళు ఉండరేమో. అన్న గురించిరా. మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయినిచ్చి గౌరవించబోతుందన్న ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరు ఎలా చూడాలంటారు? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు. దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదో. ఇంట్లో కాసులు, కోర్టులో కేసులు ఉంటే చాలు, ఏ కుర్చీలోనైనా కూర్చోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినిదేలే. అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసరవిల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు, సెటిల్మెంట్లు, కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కలు నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కల్ని చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మనం మొక్కలు నాటినంత వీడియో తీసేసింది. మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది. మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తకరండి మామ. మూతి మీద కొట్టిన దెబ్బలన్నీ తగ్గినాయా? మళ్ళీ వచ్చినవేమే? ఏమన్నా మర్చిపోయినావా? ఈడే ఏడు నుండి పారిపోయి దాక్కున్నాడు. ఈడనకు నువ్వు దాక్కున్నా. ఈయన్ని బాగా సెదగొట్టి కొండారెడ్డి బుర్జి కాడ ఏలాడ తీసాం. ఈడే కాపాడుకోలేడు, ఇంకా నిన్నేం కాపాడతాడు? పోయిద్దాం తీసురా.
సత్యాను నేను. ఇప్పటి వరకు జరిగిన ట్రైనింగ్లో నువ్వే అన్నిట్లో టాప్ క్యాండిడేట్వి. నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా? కర్నూల్. సర్జరీ తెలిసిన డాక్టర్ పోలీసు అడుగు వచ్చాడు. హద్దు దాటితే కోసేస్తాడని చెప్పు. నా కొడితే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోతుందని చెప్పు. ఇప్పుడు వరకు ఉన్న లెక్క వేరు, నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు. వచ్చింది సత్య ఎంబీబీఎస్ కాదురా, సత్య ఐపీఎస్. ఊరికి పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఆపరేషన్ స్టార్ట్.